తెలియజేస్తున్నాం. అందరు రాకండి, కొద్దిమంది రండి. హలో అమ్మ మధుప్రియ గారు, శ్యామల గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. శ్యామల గారు మొట్టమొదటిసారిగా మనం శిల్పారామంలో చేసిన బోనాలకు అరంగేట్రం చేసినప్పుడు 2007లో లాల్ దర్వాజా తరఫున శిల్పారామంలో ఉర్రక్కి ఆ టైంలో అద్భుతంగా చేయడం జరిగింది. వారు ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనాన్ని వచ్చేస్తారు. వారికి దేవాలయ కమిటీ తరఫున స్వాగతం పలుకుతూ 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాటలు కాదు, డ్యాన్స్ పాడాలని. జడ్జి గారు, అమ్మవారి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎంత అంగరంగ వైభవంగా, ఎంత అలంకారప్రాయంగా గుడి ఉందంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారో కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి కమిటీ మెంబర్స్ అందరికీ. బికాస్ మీ అంటే ఒక కంకణం లాగా, ఒక మిషన్ లాగా చేస్తున్నారు ఈ దేవాలయాన్ని. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మళ్ళీ అడుగుతాను, కొంచెం వసతులు ఏర్పాటు చేసి కొంచెం పెద్దగా ఇంకా విశాలంగా చేస్తే చాలా బాగుంటది. అమ్మవారు ఇంకా బాగా భక్తులు కూడా వచ్చే సదుపాయం ఉంటుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి, తెలుగు బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుండాలి. రైతు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే, అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి. ఈ అన్నం గింజ ఇక్కడికి చేరాలంటే తల్లి రైతన్నలకి సకాలంలో వర్షాలు కురిపించి పాడి పంట, గొడ్డు గోద అన్ని చల్లగా చూడు. అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ బిడ్డలందరినీ చల్లగా చూడు తల్లి. భక్తులు యావత్ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీ మెంబర్స్ కి నా హృదయపూర్వక నమస్కారం. చైర్మన్ మారుతి యాదవ్ గారికి, అలాగే అరవింద్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. మీరందరూ నన్ను ఎప్పుడు కూడా ఇలా స్వాగతిస్తూ, ఆడపడుచు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా స్వాగతిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. మధుప్రియ గారిని అందరికీ నమస్కారం. అందరికీ తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఒక ఆనవాయితీ లెక్క వస్తూనే ఉండాలని, ఇక్కడికి అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద నాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ ఆశీస్సులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, అందరూ స్థలంలో ఉండాలని కోరుకుంటూ, బొట్టు వంటి బోనం మీద చేతులు ఖాళీ ఉన్న వాళ్ళు ఒకసారి సపోర్ట్ కొడదాం. అమ్మవారి కోసం నాకు కూడా అందరం ఒకసారి బొట్టు వంటి బోనం మీద బోనం పెట్టాలే దేవత, తండ్రి మొక్కాలే దేవత, పిల్ల బాబలు కాపాడుకుంటూ తల్లి రావాలే దేవత, మా ఊరమ్మ దేవత, జోగులాంబ జేజమ్మ లష్కరుమ కాలమ్మ, తాళల్ల తల్లి ఎల్లమ్మ నెలమ్మ ఈదుల దేవి ఎల్లమ్మ రామమ్మ, తాళల్ల తల్లి ఎల్లమ్మ నెలమ్మ ఈదుల దేవి ఎల్లమ్మ రామమ్మ. థ్యాంక్ యూ సో మచ్. సన్మానించాల్సిందిగా మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మధుప్రియ సన్మానించాల్సిందిగా
మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. హైకోర్టు జడ్జి సూరిపల్లి నందా గారు అమ్మవారికి చీఫ్ గెస్ట్ వచ్చారు. అమ్మవారికి అమ్మ రండమ్మ, చాలా సంవత్సరాల నుండి అమ్మవారి సన్మానించాల్సిందిగా. చాలా సంతోషంగా ఉందమ్మా. ప్రతి ఏడులాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి వచ్చి బోనము పట్టు వస్త్రాలు సమర్పించడం. లాస్ట్ ఇయర్ నుంచి మా చెల్లి కూడా వస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది. కొంచెం అంటే సంబరంగా అనిపిస్తుంది. సెలబ్రేషన్స్ వస్తుంది. చాలా థ్యాంక్స్ అందరి మీద, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, అందరూ అక్క ఎప్పుడు మేమిద్దరం ఎట్టుపోయినా కూడా కోఆర్డినేట్ చేసుకుని అక్క నేను ఎడుకొస్తున్నా, చెల్లి ఎడుకొస్తున్నా, పోదామంటే పోదాం అంతే. ఎందుకంటే బోనాలు సపక్కలు సారక్కలు చూస్తాం మన మేడారం మొత్తం మీరిద్దరు అలా తల్లి కడుపున పుట్టలేదు కానీ చాలా బాండింగ్గా ఉంటాము. సో ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం ఆనవాయితీగా కూడా అయిపోయింది మాకు. అంతే కోఆర్డినేట్ చేసుకుంటాము, అక్క వెళ్దాము అని ప్రిపేర్ అయిపోతాము. తను ఇక్కడికి మోస్ట్లీ అయితే ఇక్కడికి మాత్రం కంపల్సరీగా తను బాగా ఇంట్రెస్ట్గా వస్తుంటుంది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. తను కూడా బాగుండాలి, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి, మేమందరం బాగుండాలి. పాట కూడా తోడైంది కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఈ సంవత్సరం బోనస్గా ఇచ్చినందుకు అమ్మకి మళ్ళీ సుభిక్షంగా ఉన్నాను, బాగున్నాను అని చెప్పి అమ్మకి ఆ కృతజ్ఞతగా బోనం సమర్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నాను. నా లైఫ్ అంతా అమ్మ సేవకి అంకితం కాబట్టి ఊపిరిన్నంత వరకు అమ్మవారి సేవ చేస్తూనే ఉంటాను. మీరు అడిగిన కోరికలు కూడా కాబట్టి మేము అదే అనుకుంటాం ఎప్పుడు అక్క నేను. సో అందరి కోసం ప్రతి ఏడు వచ్చినట్టు ఈ సంవత్సరం కూడా వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అమ్మకి నైవేద్యం సమర్పించడం కానీ పట్టు వస్త్రాలు ఆడపడుచుగా అమ్మని మళ్ళీ తెలంగాణ గడ్డంతా ఆడపడుచుగా ఎలా భావిస్తారో మేము అమ్మ బిడ్డలుగా అమ్మని ఆడపడుచుగా మేము భావించి అమ్మకి బోనం నైవేద్యం సమర్పించడం కానీ అలాగే పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. గత లాస్ట్ ఇయర్ అంతకుముందు నుంచి అయినా చెల్లి మధుప్రియతో రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒక సంబరం, ఒక పండుగ వాతావరణం మాకు ఉంటుంది. సో మీరు అన్నట్టుగా ఒక ఆట ఒక పాట కలిసినందుకు చాలా మీరే అంటున్నారు సమ్మక్క సారక్కలు చూసినట్టుందని. సో జనాలందరికీ మా కోఆర్డినేషన్ నచ్చింది. కానీ వ్యక్తిగతంగా కూడా మా ఇద్దరు బాండింగ్ చాలా అవినాభావ సంబంధం ఉంది. మా అంటే ఎలా ఉన్నా కొన్నిసార్లు మనసు నొప్పించుకున్నా సరే ఏదో ఒకటి అనడం రావడం, కానీ రావడం మాత్రం ఆగదు. ఎప్పటికైనా ప్రేమ మాకు చాలా ఉంటుంది కాబట్టి